చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ మాలతి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి నెల రోజుల పాటు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మండలంలో మొత్తం 477 మంది విద్యార్థులు పరీక్షలు రాయడం జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వద్ద అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతమైన వాతావరణంలో పరీక్షలు రాయాలని తెలిపారు. అందరికీ నమస్కారం. రేపటి నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నందున ఏర్పాట్లన్నీ పర్యవేక్షించడం జరిగింది. అందరికి నంబరింగ్ కానీ తర్వాత మౌలిక వసతులు కానీ అన్నీ కల్పించడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా మానసిక ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అట్లాంటి ప్రశాంతమైన వాతావరణం పరీక్ష కేంద్రాల్లో కల్పించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎవరు కూడా ఒత్తిడికి లోను కాకుండా మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉంటూ ఎగ్జామ్స్ రాసి మంచి ఫలితాలను సాధించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను. టోటల్ స్టూడెంట్స్ 477 మంది ఉన్నారు. మన దగ్గర 3 సెంటర్స్ ఉన్నాయి. శంకరంపేట 6లో 2, తర్వాత మీర్జాపల్లిలో 1 ఉంది. విద్యార్థులందరికీ కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సమకూర్చున్నాం. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మంచిగా చదువుకొని మంచి ఫలితాలను సాధిస్తారని చెప్పేసి, మన శంకరంపేట మండలానికి మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. పరీక్ష సమయం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. కానీ విద్యార్థులందరూ కూడా 9 గంటలకే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 5 మినిట్స్ ఉంది టైం ఇచ్చారు. కాబట్టి 5 నిమిషాలు ఉంది కదా అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా లేట్ రాకుండా 9 గంటలకల్లా మీ పరీక్ష సెంటర్కి వచ్చేసి మీ నంబర్ ఎక్కడుంది చూసుకొని, మీ రూమ్ ఏందో ప్రశాంతంగా చూసుకొని కూర్చుంటే ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ ఉండదు. కాబట్టి విద్యార్థులందరూ ఇది గమనించాలి.